అన్యాయానికి గురవుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు డిజిటల్ బుక్ అండగా ఉంటుందని నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ మావులూరు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం ఇందుకూరుపేట మండలంలో డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి పాలన వైసీపీ పార్టీలోని ఎవరైతే అన్యాయంగా నష్టపోతున్నారో, తప్పుడు కేసులను బలవుతున్నారో అలాంటి నాయకులకు కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినట్లు తెలిపారు. జరుగుతున్న అన్యాయాన్ని, అరాచకాలను డిజిటల్ కోడ్ ద్వారా లాగిన్ అయ్యి డిజిటల్ బుక్ లో తమ ఫిర్యాదులను అప్లోడ్ చేయాలన్నారు. తద్వారా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత న్యాయబద్ధంగా చర్యలు తీసుకోవడానికి మన కోసం ఏర్పాటు చేసిందే ఈ డిజిటల్ బుక్ అన్నారు. ఈ కార్యక్రమంలో డిఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్, గూనపాటి సురేష్ రెడ్డి, బట్టెపాటి నరేందర్ రెడ్డి, నరసింహారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు మన కోసం ప్రాణాలను అర్పించే విధంగా ఉన్నారు. మీకు తెలుసు సార్ గురించి, కనుక నేను ఒకటే చెప్తున్నాను మన నాయకులకు అందరికీ, మన పార్టీ కోసం మనం ఏ కార్యక్రమం జరిపినా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండాలి. దానికోసం మన దేనికైనా సిద్ధపడాలి. ఎవరో భయపెడుతున్నారు, కేసులు పెడుతున్నారు, దానికోసం మనం భయపడే ప్రసక్తే లేదు. మనకు అండగా మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాయకులు ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా వారి యొక్క దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఈరోజు మీకు మన అనిల్ బాబు గారు పరిశీలనతో మీకు పూర్తిగా దాని గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది. దాన్ని మనం ఒక రామబాణం అంటాము, లేకుండా ఉంటే ఆ విధంగా ఆ యొక్క డిజిటల్ బుక్ ని మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని కూడా తద్వారా మీకు తెలియజేస్తూ, ఈ యొక్క రెడ్ బుక్ లో జరిగినటువంటి పూర్తి స్థాయిలో అన్యాయాలు, ఎప్పుడో జరిగినటువంటి కేసుల్ని తిరగపోవడం, వారికి అనుకూలంగా మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం, వారికి అనుకూలంగా కేసులు బనాయించడం, వారికి అనుకూలంగా సెక్షన్లు బనాయించడం, వారికి అనుకూలంగా వారిని జైల్లో పెట్టడం, వారికి అనుకూలంగా బెయిల్ రాకుండా చేయడం, వారికి అనుకూలంగా ఎన్ని నెలలు ఇబ్బంది పెట్టాలో అన్ని నెలలు ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. చిన్న ఉదాహరణ, మన 6 సార్లు మన గౌరవ శాసనసభ్యులకు ఎన్నికైనటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, అలాగే ఒకసారి మంత్రివర్గంలో కూడా పనిచేసిన వ్యక్తి మీద ఇంటిపైన దాడి చేస్తే ఈరోజు దిక్కు దివాణం లేదు. అంటే ఎటువంటి దాడి చేస్తుందో ఈ యొక్క ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో వారికి తగ్గట్టుగా వాడుకొని వారిని, ఆ వ్యవస్థని పూర్తి స్థాయిలో నిర్వినియోగం చేసేటట్టుగా ప్రజలకి ధైర్యం చెప్పాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ, కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి